హాయ్. మళ్ళీ మరో వయసుతో వచ్చింది ఏంటనే వస్తాం అప్పుడప్పుడు తప్పదు రావాలి. ఎందుకంటే సమాజం పాడైపోతుంది. దాని గురించో జనాలు ముంచుతున్నారు, వాటి గురించో ఈసారి నుంచి జనాల పేర్లు కూడా చెప్తాను. నన్ను ఎవరెవరు ముంచారో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తారు గాయస్. తప్పకుండా వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తాను. నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? మనం నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు, మనం ఆనెస్ట్గా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా గాయస్. అందుకని నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తాను డెఫినెట్గా. ఇక వాళ్ళని ఫాలోవర్స్ మీరే చూసుకోవాలి. ఎందుకంటే నా బోటి దాన్ని కూడా అన్యాయం చేయటం, నా బోటి దానికి కూడా మోసం చేయటం, నా బోటి దాని డబ్బులు కూడా తినడం అంటే మామూలు పాపం కాదు కదా. అది వాళ్ళ నాశనానికి, వాళ్ళ వినాశనానికి ఇదంతా. అయితే ఒకటి, ఎప్పుడు నేను అందరు మంచిగా కోరుకుంటాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలని కోరుకుంటాను గాయస్. అలాంటిది ఈ మధ్య తిట్లుతో వస్తున్నానంటే నా మనసు ఎంత బాధపడి ఉంటుందో, నేను ఎంత గాయపడి ఉంటానో, నా హృదయం ఎంత బాధపడి ఉంటుందో, ఎన్ని రోజులు నేను మనస్తాపానికి గురై ఉంటానో బాగా ఆలోచించండి గాయస్. నా సైడ్ నుంచి కూడా ఆలోచించండి. ఏ రోజు నేను ఒక్క మాట ఇంతవరకు ఒక్క మాట నేను ఎవ్వరిని ఒక్క మాట అనే మనిషిని కాదు. దించేసి కానీ పుస్తకాలమే కానీ నేను ఎప్పుడు గర్వం కూడా చూపిను, దర్పం కూడా చూపిను. నేను ఎలా ఉన్నాను నా వీడియోలు చూపినా తెలుస్తుంది కదా గాయస్. నేను ఇన్స్టాలో కానీ ఇన్స్టా ఫిల్టర్ వాడను, ఎడిటింగ్ చేయను. నేను యాసిడీస్ ఎలా ఉన్నానో అలాగే వస్తాను గాయస్. సమాజం మారాలి, సమాజంలో మానవత్వం చాలా బ్రతుకుందని నాకు కూడా కన్ఫర్మ్ అయింది. ఇంకా మారాలి, ఇంకా మార్పు ఉండాలి. ఎందుకంటే కొంతమంది క్షణికమైన ఆవేశంలో ఓర్పొరకనే చచ్చిపోవాలన్న నిర్ణయాలు, చనిపోయాలన్న నిర్ణయాలు తీసుకుంటారు. దయచేసి అలాంటివి లేకుండా చేసుకోండి. చనిపోయాలి అనుకున్నప్పుడు 1 నుంచి 10 అంకెలు 20 అంకెలు లెక్క పెట్టండి. మీకు ఆ ఆవేశం తగ్గినాక ఇప్పుడున్న కోపం ఇంకా చెప్పుకూడదు, ఇంకా చెప్పుకున్న కోపం ఇంకా చెప్పుకూడదు. ఆ కోపంలో కోపం పాపం ఎరగదు, ఏదేదో ఆలోచిస్తాం. కోపంలో అన్న మాటలన్నీ తర్వాతకు మనము పశ్చాత్తాపడితే ఫలితం ఏమీ ఉండదు. అందుకని మనం ఏ తప్పైనా చేయబోయే ముందు మనం బాగా ఆలోచించుకుని 1-4 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి గాయస్. అందరికీ నమస్తే. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే గాయస్. నాది యూట్యూబ్ లతా సుధా నుండిద్ది, లతా సుధా 143 అని ఉండిద్ది. ఫాలో కొట్టండి గాయస్. అసలు ఏమి లేదు, ఫాలో కొట్టండి గాయస్ ప్లీజ్. ఫాలో కొట్టండి. నా ఫాలోవర్స్ అంతా ఏమేది పోయారు, కుర్రోళ్ళంతా ఏమేది పోయారు చూడండి. ఓకే బాయ్.